కాపుదల మీ ఆత్మ నడుచుకో, మీ ఆత్మ స్వాతంత్రం నాకు అనుగ్రహించు. నా బలహీనతలు మీ శక్తి కోరుకుంటూ నా శరీర ఆత్మల మీద తిప్పు తెచ్చుకుని కరెంట్ బైక్ని ఏసీని సంస్థల్ని మీ స్వాధీనంలో ఉంచుకుంది. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమేన్. సొలొమోను మందిరంలో ఆరాధన జరుగుతా ఉంది. అక్కడ ఇశ్రాయేలు జనాంగము ఆరాధించినారు. ఏం చూసి ఆరాధించినారు వాళ్ళు ఏం చూసినారట? అగ్ని యెహోవా తేజస్సున మందిరం మీదకి ఏం చూశారంటే అగ్ని చూశారు. రెండోది ఏం చూశారు? యెహోవా తేజస్సును చూశారు. వాళ్ళందరూ చూసి, ఇశ్రాయేల్ అందరూ చూసి వాళ్ళు ఏం చేశారట? సాగిలే పడినారు. ఇశ్రాయేల్ అందరూ సాష్టాంగ నమస్కారం చేసినారు. వాళ్ళు దేవుణ్ణి స్తుతించినారు, గణపరిచినారు, ఆరాధించినారు, మహిమపరిచినారు. ఏం చేసినారంటే దేవుని యొక్క అగ్నిని చూసినారు. దేవుని యొక్క అగ్ని ఎట్లా ఉంటుంది, మరి ఎలా ఉంటుందో తెలుసు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఏప్రిల్ 12:29 త్వరగా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. ఆ నిశ్చలమైన రాజ్యం పొంది ఆ దైవ కృప కలిగి ఉందండి. ఆ కృప కలిగి ఆ వినయ భయభక్తులతో ఆ ప్రీతికరమైన సేవ చేయడము, మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ద్వితీయ స్కాండల్లో ఆ మోషే గారు కూడా అదే రాసినాడు. దేవుని యొక్క అగ్ని గురించి దేవుడు దహించే అగ్ని అన్నాడు. ఇక్కడ మనం చదివినాం. ద్వితీయ స్కాండంలో 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ద్వితీయ స్కాండము 4వ అధ్యాయము 24వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా ఎవరండి? దహించు అగ్ని. 9వ వచనం చదవడమా? 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:3. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె, తానే దహించు అగ్ని. దేవుడైన యెహోవా తానే యెహోవా ఆ అగ్ని అంటున్నాడు. దేవునికి అగ్ని దిగిన సందర్భంలో ఎరుగుదాం. మనం ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాల్లో పాపం విస్తరించినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 24 వచ్చింది. అప్పుడు యెహోవా సొదొమ మీదను యెహోవా యొద్ద నుండి ఆ గంధకమును అగ్ని ఆకాశంలో కురిపించి, ఆయన దహించి అగ్ని అనే దేవుడు ఆయన ఆకాశం నుండి అగ్ని దిగింది. అక్కడ ఏమైందండి? సొదొమ గొమొర్రాలు పాపం చేసిన అగ్ని ద్వారా వాళ్ళు దహించి వేయబడినారు. దహించి వేసేవాడు. ఇక్కడ నిర్గమకాండంలో 24వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. మరియు నిర్గమ 24:17 దేవ మహిమ ఆ కొండ సగం దహించు అగ్ని వలె కనబడిన. దహించు అగ్ని వలె కనబడిన అంటే దేవుడు దిగి వచ్చినాడు అనమాట. అగ్ని దిగి అంటే దేవుడు దిగి వచ్చినాడు. ఆయన ఏముందండి? యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఏముంది? దేవుని యొక్క తేజస్సు ఉంది. దేవుని యొక్క తేజస్సు ఎక్కడ ఉందా? దేవుని యొక్క మందిరంలో ఉంది. మొదటి గ్రంథంలో అంటాడు, 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉండును. ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని దృష్టి, దేవుని మనస్సు ఉంటుంది. ఆ యెహోవా తేజస్సుతోటి ఆ మందిరం, సొలొమోను మందిరం నిండబడింది. చూడండి, ప్రకటన గ్రంథము మొదలెచ్చాడు.
యెహోవా తేజస్సు గురించి చదువుతున్నాం కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం. ఆ కుర్చీ 7 నక్షత్రాలు పట్టుకొని ఆయన నోట నుండి 2 నక్షత్రాల వాడి అని కంటమడు బయలుపడిన చూడను. ఆయన ముఖం మహా తేజస్సులో ప్రకాశించున్న సూర్యుని వలె మహా తేజస్సు. ముఖంలో ఏమండి? మహా తేజస్సు ఉంది. తేజస్సు కలిగిన దేవుడు. అదే తేజస్సు దేవుని యొక్క మందిరంలో సొలొమోను కాలంలో దేవుని యొక్క మందిరం నింపబడింది. దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మందిరం నింపబడింది. అక్కడ దేవుని అగ్ని దిగి, అంటే దేవుడు దహించి అగ్ని దేవుడే అక్కడ దిగి వచ్చినాడు. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు చూసినారు దేవుణ్ణి, ఆయన మంచితనాన్ని, ఆయన గుణగణాలన్నీ, ఆయన కృపని వాళ్ళు ధ్యానించి గణపరిచి మహిమపరిచి ఆరాధించి ఏం చేసినారు? స్తుతించినారు. ఎందుకు? దేవుని యొక్క మహిమ కనిపించింది వాళ్ళకి. చూడండి, ఏప్రిల్ 10 మొదటి అధ్యాయం. ఏప్రిల్ 1వ అధ్యాయము. ఏప్రిల్ గ్రంథకర్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏప్రిల్ ఆయన ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సును చదవండి. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైంది తన మహత్తు గల మాట చేత సమస్త నిర్వహించి శ్రేష్టమైన నామం పొందిన వారికి అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకంలో మహామంతు దేవుని కుటుంబాశ్రమున. అంటే ఇక్కడ దేవుని యొక్క యేసు యొక్క మరణ భూస్థాపన పొందు దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగిన వాడు ఏం చేశాడండి? ఇప్పుడు చూడండి, 4వ వచనంలో పాపముల విషయములో ఆ శుద్ధీకరణ తానే చేసి ఎవరు చేశాడు? మహా తేజస్సులో నివసించే ఆ దేవుడు, ఆ దేవుడి యొక్క మహిమ తేజస్సులో కలిగిన దేవుడు ఏం చేశాడండి? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. ఎలా చేసాడు? పాపముల విషయంలో శుద్ధీకరణ ఎలా చేసాడండి? నోటి మాటతో చేసాడా? నోటి మాటతో అయిపోయిందండి. 13వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్ 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుకుని ఎవరి వీళ్ళు కూడా శ్రమ పొందాను. యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచడానికై ఏం చేత పరిశుద్ధపరిచాడు? అది ఆ రక్తం చేత. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని, అది 1 చదువుతాం. ఆ పాపము నుండి విడుదల పొందాలంటే యేసు రక్తం కావాలి. ఆ యేసు రక్తం ద్వారా మన పాపాలకి పరిహారం, విడుదల, విమోచన కలిగి దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన శ్రేష్టమైన దేవుడు. ఆయన సమీపింపడానికి తేజస్సులో తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మహా తేజస్సు అన్నాడు, అధిక తేజస్సు అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతి 6వ అధ్యాయం. ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడే అన్నాడు. మనుషులు ఎవడునో ఆయన చూడలేదు, ఎవడునో చూడన్నారు. ఆయన ఘనత శాశ్వత ప్రభావం కలిగిన సమీపింపరాని తేజస్సు, మహా తేజస్సు, దివ్యమైన తేజస్సు, ఈ తేజస్సు కలిగిన దేవుడు, అధికమైన తేజస్సు కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సు, అమరత్వం, చావు పుట్టికలు లేనివాడు, నిన్న నేను ఒకే రీతిగా ఉన్నాడు. ఎగువైపులో సజీవుడైన దేవుని యొక్క మహిమ అక్కడ కనిపిస్తా ఉన్నది. ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో కనిపిస్తా ఉన్నది. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క తేజస్సు కనిపించి దేవుడు దిగి, అగ్ని దిగి చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎవడు ఆయన చూడలేదంటున్నాను కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం రాశాడో చూడండి. ఇక్కడ యోహాను భక్తుడైన యోహాను ఏం రాసినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా ఎవరు చూడలేదు? దేవుని చూడలేదా? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను
ఆయనను బయలుపరిచింది ఎవడు ఎప్పుడు నేను దేవుడు ఇది చూడలేదు. ఆయన సమీపంలోనే తేజస్సులో ఉన్నాడు. అమరత్వము కలిగిన వాడు, చావు పుట్టుకలు లేనివాడు, ఎన్నడేడు ఒకే రీతిగా ఉన్నవాడు. అయితే మనకేముందండి, ఇది నశించిపోయే శరీరం. అవునా? ఏ శరీరం ఇది? అది ఏమంటాడు ఇక్కడ కీర్తన 103 అధ్యాయంలో, కీర్తన 103 అధ్యాయము 103 చదవండి. 14 వచ్చింది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అది ఎలా నిర్మించాడు ఆయన? నిర్మింపబడిన రీతి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మన సంగతి ఆయనకు తెలుసు. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారిని నాసికానంతరంలో ఏమిటంట? జీవాత్మైన నడికి ఇచ్చాడు, జీవ ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చినాడు. అందుకని ఆత్మతోటి సత్యంతో ప్రభు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. సమీపంపరాన్ని తెలుసు అమృత దేవుని. ఇక్కడ 15వ వచనంలో ఉంటాడు, 103:15లో, నన్ను ఆయు గడ్డి వలె నన్నది అడవి పోయినట్టు వాడు. చాలా పలాకి గ్రంథంలో చాలా చెప్తా ఉంటాడు. పేతురు రాసిన పత్రికలో మీరు గడ్డి అంటాడు, ఎండి గడ్డి అంటాడు. కొంతసేపు కనబడి అంతలో మాయైపోయి ఆవిరంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అలాంటి మనల్ని ప్రేమించినాడు. సమీపింపరాని దేశంలో అమరత్వం కలిగిన దేవుడు మన కొరకు ఏం చేసినాడండి? 10 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. ఏ మానవుడును ఎప్పుడూ చూచి ఉండలేదు, మనం ఒక్కడిని కూడా ప్రేమించినలా దేవుడు మన యందు నిలిచిండు. ఏ మానవుడిని దేవుని ఎప్పుడునో, అది యోహాను రాశాడు. ఇక్కడ పద్మశ్రీ కుల పరవాసి గారు యోహాను దేవుని యొక్క మహిమ గురించి రాస్తున్నాడు. ఇక్కడ ఆ యోహాను గారి దేవుడు ఎప్పుడు దేవుడు చూడలేదంటున్నాడు. అయితే మనస్సగదే 15 వచ్చి చదవండి. 4:15. అది ఎవడు ఒప్పుకున్నో వాడిలో దేవుడు నిలిచిన్నాడు. చూసారా? ఒప్పుకున్న వాళ్ళలో ఎవడు యేసు దేవుడైన ఒప్పుకున్నో, అది ఒప్పుకున్న వాళ్ళు. మన పాపమును మనం ఒప్పుకునేలా అది ఒప్పుకుంటే ఆయన నమ్మదైన నీతిమంతుడు కాక మన పాపములు ఏం చేస్తాడు? అది క్షమించడానికి ఏం మనసు ఉంది? సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. అది సమీపింపడాన్ని తెలిసిన అమరత్వం కలిగిన దేవుడు, మహా తేజస్సులో నివసించే దేవుడు, అధికమైన తేజస్సులో నివసించే కీర్తన గారు 74వ అధ్యాయం అంటాడు. చూడండి, 74వ కీర్తన గ్రంథం 74వ అధ్యాయం. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 74, 76 చూద్దాం. 76వ అధ్యాయం ఆసాఫ్ గారు రాసినాడు. 4 చదవండి. 76, 4. కృష్ణమృగములు పర్వతముల సౌందర్యం కంటే అధిక తేజస్సు కలిగిన వాడు. అధిక సౌందర్యం, దేవుని యొక్క సౌందర్యాన్ని వివరిస్తుంది. షోలమితి ఏం చేశాడంటే స్త్రీలలో అధిక సౌందర్యం చూసారు. అక్కడ షోలమితి ఈయన వివరిస్తామంటే ఆయన షోలమితి ఆయన వివరిస్తుంది. ఇక్కడ పరమగీతం 5వ అధ్యాయం చూడ సౌందర్యం గురించి వివరిస్తా ఉంటుంది. ఆయన సౌందర్యము నీవు అధిక తేజస్సు కలిగిన వాడు. పరమగీతం 5వ అధ్యాయము. సామెతల తర్వాత ప్రసంగి తర్వాత పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవళవనుడు, రత్నవనుడు. చూసారా? 10,000 మంది పురుషుల గుర్తింపవచ్చు. చూసారా? ధవళవనుడు అంటే రత్నవనుడు. 10,000 మంది పురుషులు మనల్ని ఎవరు గుర్తించలేరు. 10,000 మంది జనాభాలో ఉన్నారు అనుకోండి. అక్కడ మల్లికార్జున ఎవరంటే ఎవరు గుర్తించలేరు. అర్థమైందా? ఆయన గుర్తించగలరు. ఎందుకు? ఆయన సౌందర్యము. ఏంటో సౌందర్యం? 9వ వచనం. నీ ప్రియుని విశేషమైన సోలమితి చెప్తాను. సోలమితి అంటే సంఘాల సాదృశ్యంగా ఉంది, ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఇక్కడ
సోలమతి అంటే ఒక విశ్వాసకి సంఘానికి సదృశ్యం సోలమతి వర్ణిస్తా ఉంది. ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటంటే నీ ప్రియుని విశేషం ఏంటి? ఏంటా విశేషం? అది ఆయన గుణలక్షణాలు. అది ఆ గుణలక్షణాలు చెప్తాను. అది ఇక్కడ ధవళవరుడు, రత్నవరుడు, శిరస్సు గురించి ఉంది, తల వెంట్రుకల గురించి చెప్తా ఉన్నది. ఇంత వర్ణన అన్నమాట. ఆయన సమీపింపడానికి ఇక్కడ సౌందర్యం గురించి చెప్తున్నాడు కదా. కీర్తన 76వ అధ్యాయంలో సౌందర్యం ఒకటే నువ్వు అధిక తెలివాడు అని అధిక తెలియస్తున్నది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా ఇక్కడ ఆరోహణ తేజోమయుడిని, ఆయన తేజస్సు ఆరోహణలో కూడా కనిపించింది. ఆరోహణుడే తేజోమయుడి. కీర్తన 47వ అధ్యాయం 47వ అధ్యాయం ఎలాగ ఆరోహణ అయ్యాడైనా? 47వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఆర్భాటముతో చూసారా ఆరోహణమాయన. చూసారా బోర దొరికితే ఆరోహణమాయన. మొదటి అధ్యాయంలో యేసు ప్రభువు మన పాపాల కోసం చనిపోయి చెవిడి తిరిగి 3వ దినాలు లేచిన తర్వాత 40 దినాలు శిష్యులంతా కనపడిన తర్వాత అక్కడ ఆయన ఆరోహణ సంగతి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఎవరో డాక్టర్ లోకా గారు రాస్తా ఉన్నాడు. ఇలాగ ఆరోహణ అయ్యాడు. చదవండి 9వ వచనం, అపొస్తలుల మొదటి అధ్యాయం 9వ వచనం, 1:9. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన ఎలాంటి అప్పుడు వారి కన్నులో కనబడకుండా ఒక మేఘం ఆయనను షకీనా మేఘం మీద వెళ్ళిపెట్టాను. అది దశలోని పత్రికలో రాస్తాడు. కీర్తన 47వ అధ్యాయంలో రాసింది దశలోని రాసిన పత్రికలో రాస్తాడు కదా. ఆర్భాటముతో ఘోర ధ్వనితో అని దశలోని రాస్తాడు కదా. మనం పడతాం అది అది అమ్మగారు రిఫరెన్స్ అయితే కానీ వీళ్ళు వెనకాల వాళ్ళు తెలియాలి కదా. అందరికీ మీకు తెలుసు, అందరూ తెలియాలి కదా. రిఫరెన్స్ కూడా చెప్తే జాగ్రత్త చూస్తారు. 6వ వచనం 16వ వచనం చదవండి అమ్మ. దశలోని మొదటి పత్రిక 6:16. అది ఆర్భాటంతో అక్కడి నుంచి కింద దిగి వస్తా ఉంటాడు. అది ప్రభువు దిగి వచ్చిన ఆర్భాటంతో ప్రధానతో. అదే కీర్తన 47వ అధ్యాయం 5వ వచనం చెప్తానండి. ఆయన ఆరోహణం అయ్యాడు. ఆయన ఆరోహణమైన వాడు పర్వతుడు దిగి వచ్చిన ఆరోహణం కిందకి వస్తా ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన కిందకి దిగి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఆయన చూడండి రాజ్యం చేస్తాం. తర్వాత చదువు కీర్తనగారుడు దావీదు గారు ఏం రాశాడు చదవండి. కీర్తనకారుడు ఆయనకి తేజస్సు గురించి రాస్తాడు. కీర్తన 26వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నివసించే స్థలమును నేను ప్రేమించా. ఆయన నివాస మందిరంలో ఆయన తేజో మహిమ ఉన్నదే. ఆయన నివాసం ఆయన తేజో మహిమ ఉన్నదే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు ఏం చేశారండి? ఆయన చూడలేక కళ్ళు మూసుకున్నారు. అవునా? ఆ రెక్కలతో ఎగిరారు. కళ్ళు మూసుకుని రెక్కలతో ఎగిరారు. ఆయన ఎందుకు? ఆయన తేజో మహిమ చూడలేక. నీ నివాస మందిరం నీ తేజో మహిమ నిలిచే స్థలము నేనేం చేస్తానంట? నేను ప్రేమించున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తే ఆయన కలిగిన లాభం ఏంటి? దేవుడు మనం ప్రేమించాడు. మనం దేవుడు ప్రేమిస్తే రెసిప్రోకల్ అన్నమాట. మనం దేవుడు ప్రేమిస్తే మనకు కలిగే మేలు దేవుడు. రోమా 8:28 చదవండి. రోమా 8:28 ఆ దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున
ఆ పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములో సమకూడి జరుగుతున్నవని రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు గుర్తు చేస్తారు. మీరు దేవుని ప్రేమిస్తున్నారు కదా, ఈ సమస్తంలో సమకూడి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఏమన్నాడు దావీదు? నీ తేజమయమైన స్థలమును నేను ప్రేమిస్తున్నాను, నీ నివాస మందిరంలో. ఏముంది నీ నివాస మందిరంలో? నీ తేజం మహిమ ఉన్నది, కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనం కలిసి ఉంటాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనం. 11వ లైన్ చూడమ్మా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారులుగా చేసినవు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలువారయ్యాం. మామూలు పరిస్థితులు కాదు. మనం ఎవరండి? యేసు ప్రభు చేత రక్తం చేత విమోచింపబడిన ప్రజలు తేజోవాసులైన పరిశుద్ధులు. అది ఈ పరిస్థితులు ఏముంది? ఆ తేజస్సులో ఆయన తేజస్సు అడిగించాడు. ఆయన దేవుడు పక్షపాతి కాడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. దేవుడు పక్షపాతి కాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యము. మరి ఏ స్వాస్యం ఇచ్చినాడండి? అక్షయమైనది, నిర్మలమైనది, వానవారిని స్వాస్యం మనకి ఇచ్చినాడు. ఏ అక్షయమైనది, నిర్మలమైనది, వానవారింది మహిమతి ఏ తేజస్సు అయితే ఆయనలో ఉందో అది ఆ తేజస్సు ఎవరించినండి? పరిస్థితి లేక స్వాస్థ్యంలో మీరు కూడా ఏమవుతారు? ఓ కొలసీలో విశ్వాసాలు మీరు కూడా అందులో పాలువారవుతారు సుమా. ఆ తేజవాసులైన పరిస్థితుల స్వాస్థ్యంలో మీరు పాలువారవుతారు. ఎందులో పాలువారవుతాం? పితృ రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. దేవ స్వభావమునందు 2 పేతురు 1:4 ఉందా లేదు అందులో? అది ఆ మహిమ గుణాత్సవను బట్టి అమూల్యమైన ఆ అది దేవ స్వభావమందు పాలివారగినట్లు అది దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారు చేశాడు. అర్థం ఉందా? మనకి అర్థం చేసుకున్నాక దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారణం అంట. ఏంటంటే తేజోవాసులైన పరిస్థితుల్లో మనం పాలిభాగస్తున్నాం అంట. మన మామూలు పరిస్థితులు కాదు, తేజోవాసులైన పరిస్థితులు, అందులో మనం పాలిభాగస్తులుగా చేసినాడు. దేవ స్వభావంలో దేవునికి స్వభావంలో వస్తుందా మనిషికి? కోపము, ద్వేషము, బాగా శత్రుత్వం, పళ్ళు పటపట వెతుకుతాం. కోపం వస్తే పళ్ళు పల్లాటగా దొరికితే కాకినాడ ఏమండి ఇది మోర్టల్ బాడీ అంట. డాక్టర్ పైన చూస్తాడు మోర్టల్ బాడీ అంటే డాక్టర్ అండి డాక్టర్ గారి శరీరం అన్నా బంగారు శరీరం అన్న మహిళ దిస్ ఇస్ మోర్టల్ బాడీ అంటే వాడు పెయిన్ వస్తుంది అడిగి అన్నాడు. పెయిన్ వస్తుందండి, ఇది దిస్ ఇస్ మోర్టల్ బాడీ అన్నాడు. అంటే ఏంటి? నశించిపోయే శరీరం. మీరు యవనస్తులు కొంతకాలం పెడతారు, రావడం వల్లే ఏమవుతాయి మీకు కూడా, మీకు మీ చుట్టూ కూడా నడిచిపోతుంది. మోర్టల్ బాడీ టైం టు టైం ఏముంది? టైం టు టైం వయసు గతించి ఏమైపోతే మోర్టల్ బాడీ, ఇమ్మోర్టల్ బాడీ అయింది. ఎవరిదే? నశించిన దాన్ని వెతికి రక్షించిన మనిషికి వాడు వచ్చిన ఆయనలో ఏముందండి? ప్రభావం ఉన్నది, మహిమ ఉన్నది, మహత్యం ఉన్నది. పాడపడాలి కదా ఇప్పుడు 109 పాటలు. మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లురు కాదు. ఆయనలో ఉన్న మహిమ ఉన్న మహత్యం గొప్పదాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనకి ఏమి లేదండి, ఆయనకి ఏమి లేదు, మరణం లేదు. సరే, ఆయనకి ఏమి లేదండి, ఆయనకి శాశ్వతమైన జీవం ఉంది, అది మరణం లేదు. అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతులై అన్నాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఆయన. అదృశ్య దేవుని యొక్క స్వరూపంలో సర్వ సృష్టికి ఆది సంభూతులై అన్నాడు. ఆయన ఎలాంటి వాడు? దేవ స్వభావం. ఆ స్వభావంలో మనం పాలువారిగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
మొదటి పేతురు 5వ అధ్యాయము మొదటి వచ్చింది. కోటి పెద్దను బయలుపరచబడము మహిమలో అది ఇంకా బయలుపరచబడలేదు. ఆ చేసినాడు తేజోవాసులే పరిస్థితుల్లో స్వాస్థ్యములో పాలు చేసినాడు. చూసారా, ఆయనకి దేవస్థ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడుతుంది ప్రధానులతో, అధికారులతో, సరే ఇది పోరాడుతుంది. సరే ఎవరితోటండి? ఎక్కడున్నాయి? ఆకాశ మండలం అందున దురాత్మల సమూహం. దురాత్మల సమూహంతో ఏంటి మనకి? అది పోరాటం. ఎప్పుడు మన శరీరంతో పోరాటం, అది లోకంతో పోరాటం. శరీరం అని చెప్పినట్టు దానితో పోరాటం. ఆత్మ శరీరానికి ఏమవుతుందండి? పోరాడుతూ ఉంటది. ఈ అనుదినం పోరాటము, ఈ పోరాటాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? రోమిల రాసిన పత్రిక ఏం చేయాలి? పోరాటాన్ని ఎదుర్కోవాలంటే రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమ 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి ఏ సంబంధం యుద్ధోపకరణండి? అది తేజ సంబంధమైన యుద్ధోపకరణం. దేవుడు కలిగిన యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలి. ఎవరిని జయించాలంటే ఆకాశంలో దురాత్మల సముద్రం మనం పోరాడాలంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణలు మనము. అది ఏంటి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు? అక్కడ రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, విశ్వాసమనే డాలు పట్టుకో, ప్రార్థననే ఏంటంటే ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గాలు పని చేయ ఆటలతో పోరాడాలంటే, దురాత్మల సముద్రం పోరాడాలంటే మామూలు ఖడ్గ పోరాడుతుంటే కుదరదు. అడ్డుతండి అది కనపడగల మనకి. ఆకాశ మండలంలో ఉంటే దురాత్మల సమూహం అక్కడి నుంచి వస్తా ఉంటే, దురాత్మలు వస్తా ఉంటాయి. సరే అటు పట్టుకున్నాయి. ఏమండి? ఎవరండి? మార్క్స్ 5వ అధ్యాయంలో ఉన్నవండి పట్టుకున్నాయి కదా. దురాత్మల సమూహంతో మనకేముంది? పోరాటం. దాంతో పోరాడాలంటే అక్కడ చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని మీరు ఏం చేయాలి? అది లక్షణాలన్నీ చెప్తాడు. సర్వాంగ కవచం ఏమన్నాయో ఆ లక్షణాలన్నీ ధరించుకుంటే మనం ఏం చేయగలం? దురాత్మల సమూహంతో పోరాడగలం. ఏంటి దురాత్మల సమూహం? ఎక్కడుంది? దాంట్లో కూడా తేజస్సుంది, వాటిలో కూడా తేజస్సుంది. ఇందులో తేజస్సు. ఈ దురాత్మల సమూహంలో కూడా తేజస్సు ఉందా లేదా? చదవండి యెషయా గ్రంథం 4:14 అధ్యాయం. వాటిలో కూడా తేజస్సు ఉందా లేదా? చదవండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఏజో నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? మామూలు నక్షత్రం. ఇది అరుంధతి నక్షత్రం కాదు. పెళ్ళైనప్పుడు చూపెడతా ఉంటారు. చూడు అంటారు. మనోడు చూసాడు లేదు. చూడంటే మనం అందులో బయటకు వచ్చాం కదా. ఈ అరుంధతి నక్షత్రాలు చూడక్కర్లేదు. ఆ నక్షత్రాలు చూసాం. ఏ నక్షత్రం అండి? మనం చూసిన నక్షత్రం ఏంటండి? యాకోబులో నక్షత్రము. అది యాకోబులో నక్షత్రం ఉదయించిన అది ఆ నక్షత్రం. ఎప్పుడు అర్థమైందా? ఇక్కడ తేజో నక్షత్రమా? ఎవరింది ఇది? మనిషి వేగో చుక్క. చూసారా ఎలా పడిపోయో? తేజో నక్షత్రమా?
నక్షత్రంలో కూడా ఎవరు లో కూడా ఏముందండి? ఇది కూడా తెచ్చు చదవండి. ఏసుగారి 28వ అధ్యాయం, ఏసుగారి 28వ అధ్యాయం 28-14. ఏసుగారి గ్రంథం 28వ అధ్యాయము 14 వచ్చింది. ఈడి అభిషేకం పొందాడు. వీడికి కూడా ఏముంది? అభిషేకం. మళ్ళీ వీడికి కూడా అభిషేకం ఉంది. అభిషేకం పొందిన కెరూబు చూసావా? నీ సంచారం ఎక్కడ ఉంది? అభిషేకం ఉంది. కెరూబువే దేవుడు అభిషేకించాడు. నువ్వు ఆశ్చర్యంగా ఉన్నావు. అందుకే నేను నియమించబడిన కెరూబీడు. ఈ కెరూబులో ఏముందండి? ఈ కెరూబు ఏముంది? ఆయన నియమిస్తే దేవుడికి ప్రతిష్ఠింపబడిన పర్వతమైన నీవు ఉన్నావు. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించావు. అయితే ఈలో లోపం ఏంటి? ఈ దేవుడు కిందకే 18-17 29-17 వచ్చి చదవండి తల్లి. నీ సౌందర్యం చూసుకుని నీవు గర్వించిన వాడవే. అది తేజస్సు చూసుకున్నాడు. ఆడు సౌందర్యం చూసుకున్నాడు, తేజస్సు చూసుకున్నాడు, వాళ్ళని తేజస్సు చూసుకున్నాడు. గర్వం వచ్చేసింది. నీ జ్ఞానం చెరుపుకుంటవి. చూసారా ఎక్కడ పడ్డాడు? అక్కడ నుంచి దోసేస్తే కిందకు వచ్చాడు. మనం శోధించడానికి వచ్చినాడు. యోగు శోధించినాడు, మనం కూడా శోధించడానికి వచ్చాడు. శోధకుడు. అర్థమైందా? ఈ శోధకుడు జయించారంటే మనకి ఏముండాలండి? దేవుని యొక్క జ్ఞానంగా, దేవుని యొక్క తేజస్సు మనలో ఉండాలి. అధిక తేజస్సు, బలమైన తేజస్సు. దావీదు అంటున్నాడు కదా, నీ తేజో మహిమనించు స్థలము నేను మందిరంలో దేవుని యొక్క తేజస్సు అన్నది. చూద్దాం, నీకు అర్థమైంది లేదో? 2వ వృత్తాంతాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయము 2వ వచనం చదివి మన ఆరాధనలోకి వెళ్దాం. అందరం కలిసి మందిరము నిండినందున యాజకుడు అందులో ప్రవేశించలేకపోయింది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగా తీసి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయచేసి ఆయన ఆరాధించి, ప్రభు మనల్ని కూడా ఆరాధించి స్తుతించడానికి ప్రభు మనల్ని కూడా ఈ లేఖన భాగం ద్వారా సిద్ధపరచునుగాక. దేవుని యొక్క తేజస్సు, యెహోవా తేజస్సు మీదే మాట్లాడాం. ఆయన మహిమ యొక్క తేజస్సు మాట్లాడు. ఇప్పుడు 1:3 తర్వాత సమీపింపరాని తేజస్సు చదివిన 6వ అధ్యాయంలో నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ప్రేమించున్నానని చదివిన. ఎబ్రీ 13-12 యేసు ప్రభువు కూడా తన స్వరక్తంతో ప్రజలు పరిశుద్ధపరచబడినాడు చదివిన. దుష్ట మృగములు పరకము సౌందర్యం అధిక తేజస్సు కలవాలని చదివిన. ఆయన ఆరోహణ తేజోమయుడని చదివిన. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయన చదివిన. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని భాగస్తులుగా చేశాడు. ఎన్నిటిని మీరు మనసులో గుర్తుపెట్టుకుని కొద్ది నిమిషాలు ప్రభు ఆత్మతో చర్చించిన ఒకరి తర్వాత సండే స్కూల్ టీచర్